బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో ఎండలు బగ్గుమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 34 మంది మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలో మృతి చెందింది 8 ఏళ్ల ఒక చిన్నారి కీర్తన. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 12 మంది మృతి చెందారు. ఒక 8 ఏళ్ల చిన్నారి చనిపోయిందంటే అర్థం చేసుకోండి ఎండ తీవ్రత ఎంతగా ఉందో. మీ పిల్లలని సమ్మర్ హాలిడేస్ కదా అని బయటికి ఆడుకోవడానికి పంపించారా? అది తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వడగాల్పులు అలాగే ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గరిష్టంగా ఆసిఫాబాద్ జిల్లాలో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 46.4 డిగ్రీల ఎండ. నిర్మల్ జిల్లాలో కూడా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్లో 46.2 డిగ్రీల టెంపరేచర్. వరంగల్, హన్మకొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. వరంగల్లో అలాగే హన్మకొండలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దానివల్ల మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎండ తీవ్రత చాలా ఉండడం, మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, అలాగే కరీంనగర్, వరంగల్ ఈ జిల్లాలలో మరి ముఖ్యంగా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. 8 ఏళ్ల ఒక చిన్నారి సంగారెడ్డిలో చనిపోవడం జరిగింది. ఆ 8 ఏళ్ల చిన్నారి చనిపోవడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొని ఉన్నాయి. మీ పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి. ఎండాకాలం అవ్వడంతో సమ్మర్ హాలిడేస్ వల్ల వాళ్ళని బయటికి ఆడుకోవడానికి పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించకండి అంటూ ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు చెప్పుకొస్తున్నారు. మరో పక్కన రానున్న రోజుల్లో కూడా ఎండ తీవ్రత ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలు అలాగే కొంత ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పొచ్చు, ఇటు ఖమ్మం, హనుమకొండ, వరంగల్ ఈ జిల్లాల్లో కూడా ఎండ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి ఈ ఎండ తీవ్రతకు సంబంధించి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో మా ప్రతినిధి రవి నాయక్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెబుతున్నారు. మనతో పాటు కలెక్టర్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులు కావచ్చు, ఎన్ఆర్ఈజిఎస్ ఎవరైతే కూలీలు కావచ్చు వాళ్ళకి ఏం జాగ్రత్తలు చెప్తారు, జిల్లా ప్రజలకు ఏం చెప్తారో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఏం చెప్తారు సార్ ఈ వెదర్ మీద? రోజు రోజు ఎండ తీవ్రత పెరుగుతుంది, మన జిల్లా రెడ్ అలర్ట్లో ఉన్నట్టు. సో అందరికీ నమస్కారం. యాక్చువల్గా మన జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్లో రెడ్ అలర్ట్ ఉన్నాయి. టెంపరేచర్ కొన్ని చోట్ల 45 డిగ్రీ కూడా టచ్ అవుతుంది. సో అట్లా ఉన్న ఎండలో హీట్ వేవ్స్లో ఐ థింక్ నిన్న 1-2 డేస్ బ్యాక్ కొంతమందికి చాలా అస్వస్థ కూడా వచ్చింది. వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నేను ఎప్పుడైనా హాస్పిటల్ విజిట్ చేస్తే చాలామంది వామిటింగ్ తోటి, ఫీవర్స్ తోటి వస్తున్నారు. అన్ని రీజన్ అంటే ఒకటే, అది తీవ్రమైన ఎండ ఏమైనా వస్తున్నాయి, దాని నుంచి ఎట్లా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరూ లోపల ఉండాలి. ఎక్కువ అవసరాలు అయితే మాత్రం బయటకి వెళ్ళాలి. మనకి రైతులు కూడా కొన్ని పీపీసీ సెంటర్స్ అన్నిట్లో ఉన్నారు, వాళ్ళకి కూడా రెగ్యులర్గా ఇన్స్ట్రక్షన్ మనం ఇష్యూ చేస్తున్నాము. మార్నింగ్ అవర్స్లో మాత్రమే కాటా జరుగుతుంది, లోడింగ్ ఈవినింగ్ అవర్లో జరుగుతుంది. ఏమైనా మాయిశ్చర్ వచ్చేసింది అంటే దానికి కాటా చేసేసి బ్యాగ్లో నింపేసి మనం దానికి అక్కడ ఉంచుతున్నాము. ఏమైనా ఆరపెడుతున్నారు అంటే దానికి మార్నింగ్ అవర్స్లో పెట్టేసి సాయంత్రం అవర్లో మాత్రమే కుప్ప చేయాలి. పర్టికులర్గా 9 to 5 వరకు బయట రాకుండా మనం చూడాలి. ఈజీఎస్ దాంట్లో కూడా మార్నింగ్లో అర్లీగా స్టార్ట్ చేసేసి ఎండ రాకముందే మన పని పూర్తి చేసుకొని వెళ్తున్నారు. సో దానికి సంబంధించిన ఈజీఎస్ వర్కర్స్కి అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్ సంబంధించిన, వాటర్ సంబంధించిన, సెడ్ సంబంధించిన అన్ని రకాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రెగ్యులర్గా దాని గురించి రివ్యూ కూడా జరుగుతుంది. మన హాస్పిటల్స్లో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉండవచ్చు, ఫ్లూయిడ్స్ ఉండవచ్చు, అన్ని రకాల మెడిసిన్స్ ఎండ కోసం నుంచి ఏమైనా ఉంటుంది అంటే దానికి సంబంధించిన కూడా అన్నీ పెట్టడం జరిగింది. అన్ని చోట్ల డాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. ఎప్పుడూ ఏమైనా అట్లా హీట్ వేవ్స్ సంబంధించిన ఏమైనా ఇష్యూ వచ్చింది అంటే ఇమీడియట్గా ఏమి చూడకుండా డైరెక్ట్గా కన్సర్న్ లోకల్లో ఉన్న డాక్టర్స్కి
పిఎస్సిలో ఉండవచ్చు, సబ్ సెంటర్లో ఉండవచ్చు, సిహెచ్సిలో ఉండవచ్చు. ఇమీడియట్గా అక్కడ వెళ్ళాల్సింది. వాళ్ళు చెక్ చేసేసి వాళ్ళు లెవెల్లో మేనేజ్ అయితే చేస్తారు, లేకపోతే ఇమీడియట్గా మన దగ్గర రెఫర్ చేస్తారు. అన్ని రకాల మనము మన జిల్లా లెవెల్లో మేనేజ్ చేయగలుగుతాం. జిల్లా ప్రజలకు ఏం చెప్తారు సార్ ఈ ఎండలను ఉద్దేశించి మీరు ఇచ్చే జాగ్రత్త? హీట్ వేవ్ అలర్ట్ ఉన్నాయి, ఇంకా 7 to 10 days మోస్ట్ ప్రాబబ్లీ ఉంటుంది. మేబీ 2nd June వరకు కూడా ఉండవచ్చు. ఎంత ఎండలో బయట అవసరమైతే టైంలో మాత్రమే వెళ్ళాలి. అతి అవసరాల పని కూడా మార్నింగ్ అవర్స్లో లేదా లేట్ ఈవినింగ్లో మనం చేయాల్సింది. సో దట్ ఎండ నుంచి ప్రాపర్గా ఎక్కువ హైడ్రేషన్ ఉండాల్సింది, వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు. దాంతోపాటు ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ వస్తుంది అంటే ఇమీడియట్గా డాక్టర్స్కి చూపించాలి. అనవసరంగా ఇది లూజ్ మోషన్ ఆర్ ఈ ఫీవర్ సంబంధించిన కొన్నిసారి కొంచెం నెగ్లిజెంట్గా అవుతారు. ఇది దానికి ఎండతోటి ఏం సంబంధం లేవు, కానీ దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్. జాయింట్ పెయిన్, చాలా టైర్డ్నెస్, అట్లా అన్ని రకాల ఇట్లా సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. సో దానికి ఇమీడియట్గా అట్లా ఏమైనా ఇష్యూ వస్తే, మంచిగా కనిపించట్లేదు, మంచిగా ఆరోగ్యం మంచిగా లేవు అంటే ఇమీడియట్గా డాక్టర్కి చూపించాలి. మన జిల్లాలో అన్ని పిఎస్సిలో, సిఎస్సిలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్లో అండ్ సబ్ సెంటర్లో కూడా అన్ని రకాల దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ ఇమీడియట్గా చూపించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇదే పరిస్థితి, అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇంకా 10 నుంచి 15 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉండబోతుంది. సొంత వైద్య మద్దు, ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉంటే వెంటనే మీరు సంబంధిత వైద్యాధికారికి సంప్రదించండి అని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం, ముఖ్యంగా రైతులకు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 34 మంది మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలో మృతి చెందింది 8 ఏళ్ల ఒక చిన్నారి కీర్తన. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 12 మంది మృతి చెందారు. ఒక 8 ఏళ్ల చిన్నారి చనిపోయిందంటే అర్థం చేసుకోండి ఎండ తీవ్రత ఎంతగా ఉందో. మీ పిల్లలని సమ్మర్ హాలిడేస్ కదా అని బయటికి ఆడుకోవడానికి పంపించారా? అది తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వడగాల్పులు, అలాగే ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గరిష్టంగా ఆసిఫాబాద్ జిల్లాలో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 46.4 డిగ్రీల ఎండ. నిర్మల్ జిల్లాలో కూడా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్లో 46.2 డిగ్రీల టెంపరేచర్. వరంగల్, హన్మకొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. వరంగల్లో అలాగే హనుమకొండలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దానివల్ల మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎండ తీవ్రత చాలా ఉండడం, మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, అలాగే కరీంనగర్, వరంగల్, ఈ జిల్లాలలో మరి ముఖ్యంగా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. 8 ఏళ్ల ఒక చిన్నారి సంగారెడ్డిలో చనిపోవడం జరిగింది. ఆ 8 ఏళ్ల చిన్నారి చనిపోవడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొని ఉన్నాయి. మీ పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి. ఎండాకాలం అవ్వడంతో సమ్మర్ హాలిడేస్ వల్ల వాళ్ళని బయటికి ఆడుకోవడానికి పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించకండి అంటూ ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోపక్కన రానున్న రోజుల్లో కూడా ఎండ తీవ్రత ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలు, అలాగే కొంత ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పొచ్చు, ఇటు ఖమ్మం, హనుమకొండ, వరంగల్, ఈ జిల్లాల్లో కూడా ఎండ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.